హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో ఏంటో చూసేద్దాం. ఇవాళ మనం ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ సెకండ్ జోన్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నటువంటి సార్ మేడం ఉన్నారు. నమస్కారం సార్. మేడం చెప్పండి సార్, ఈ స్కూల్ మరి అంతా మేక్ ఓవర్ అవుతుంది కదా, మరి ఎంత టైం నుంచి చేస్తుంది సార్ ఈ స్కూల్ మీకు? అంటే దాదాపు అంటే ఈ సంవత్సరంకి నేను ఇక్కడ పనిచేయబట్టి 9 years నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ. అయితే ఈ సంవత్సరము కొన్ని అమ్మాదర్శ పాఠశాల ద్వారా కొన్ని నిధులు రావడం జరిగింది. దాంతో కొన్ని పనులు చేయించడం జరిగింది. ఇక్కడ చదివేది బీద పిల్లలు కాబట్టి వారికి ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతో కొన్ని ఆర్గనైజేషన్స్ ని కానీ ఎస్బీఐ వాళ్ళని కానీ మనం కన్సల్ట్ చేయడం జరిగింది. చాలా మందిని కన్సల్ట్ చేయడం జరిగింది. ఈ ఏదైనా సహాయం చేయడానికి మా సహాయం ఎంత ఉన్నప్పటికీ, గవర్నమెంట్ సహాయం ఎంత ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలలో ప్రైవేట్ వాళ్ళకి ధీటుగా ఉండాలి ఈ పాఠశాల అనే ఉద్దేశంతో కొంతమందిని మనం కలవడం జరిగింది. దానిలో భాగంగానే నిర్మాణ్ సంస్థ ఒకటి, స్వచ్ఛంద సంస్థ మన ముందుకొచ్చి కొన్ని విషయాలలో మనకి సహాయం సహకారాలు అందిస్తున్నది. దానిలో భాగంగా మనకి బెంచీలు అందజేయడం జరిగింది పిల్లలందరికీ కూడా. అదేవిధంగా మనకు లాస్ట్ మంత్ పాఠశాల ప్రారంభమయ్యే సమయంలో మినరల్ వాటర్ కూడా పిల్లలకి ప్యూరిఫైడ్ వాటర్ అందించే లక్ష్యంతో దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మరొక విషయం ఏంటంటే, ఈ పెయింటింగ్స్ ద్వారా పిల్లలు ఆకర్షితులయ్యి ఎక్కువ మంది ఎన్రోల్ అయ్యే ఉద్దేశంతో, పాఠశాలలో ఎక్కువ మంది ఉంటారనే ఉద్దేశంతో, పిల్లల్ని కూడా ఎన్రోల్ అవుతారనే ఉద్దేశంతోనే ఈ పెయింటింగ్స్ అనేటువంటిది కూడా వాళ్ళే టేకప్ చేయడం జరిగింది. దానిలో భాగంగా హైదరాబాద్ నుంచి వీళ్ళు పెయింటింగ్ వేయడానికి కోసం వచ్చారు. వీళ్ళు ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వీళ్ళు మన పాఠశాలకు పెయింట్స్ వేస్తున్నారు. ఒక 3-4 days నుంచి కూడా మనకు కంటిన్యూగా పెయింట్స్ వేస్తున్నారు. దీని ముఖ్య లక్ష్యం ఏంటిదంటే పిల్లల్ని పాఠశాల పట్ల ఆకర్షితులను చేయడము, డ్రాప్అవుట్స్ ని నిరోధించడము. దీని ద్వారా పిల్లల యొక్క భవిష్యత్తు బాగుపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇప్పుడు మనకి మామూలుగా స్వచ్ఛంద సంస్థ నుంచే వచ్చింది, గవర్నమెంట్ త్రూ కాదండి? లేదండి. కాకపోతే గవర్నమెంట్ త్రూ కూడా ఈ పాఠశాలకు రంగులు వేసేటటువంటి ఒక ప్లాన్ ఉంది. అది కొంచెం లేట్ అవుతుంది. ఆ లోపు మరి వీళ్ళు మనకు ముందుకు వచ్చారు కాబట్టి ఈ పెయింటింగ్స్ వేసుకున్న తర్వాత ఇంకా మిగతా భాగం ఏదైతే ఉందో మన గవర్నమెంట్ నుంచి కూడా వేయడం జరుగుతుంది. నమస్తే అంకుల్. क्या नाम है आपका? मेरा नाम शौकत है। शौकत है। आप अभी साथ जो बताया निर्माण संस्था से, निर्माण ऑर्गेनाइजेशन, उसी में काम करते हैं? नहीं, मैं प्राइवेट काम करता हूँ। प्राइवेट, ओके। तो वो लोग मेरे से कंसल्ट किए, मैं उनके थ्रू काम कर रहा हूँ। और मैं हैदराबाद में रहता हूँ। मैं हैदराबाद में ज्यादातर स्कूलों का काम कर रहा हूँ मैं। बाहर भी जाके आया हूँ, आउटसाइड दुबई वगैरह। तो वहाँ पे तकरीबन मैं 50 years के ऊपर हो गया है काम करते हुए। अच्छा। हाँ। आपने सीखा बचपन में? बचपन में हमारे उस्तादों के पास सीखा मैं। अच्छा। पहले वो स्कूल वगैरह में नहीं, उस्तादों के पास सीखा। हाँ, मतलब अद्भुत पेंटिंग करते हैं आप। थैंक यू वेरी मच सर। जैसे मैं आपको देख रही थी वहाँ पर पेंट करते टाइम पे भी, चश्मा भी नहीं लगाते आप? नहीं, चश्मा करीब का है मेरा। हाँ। दूर का नहीं है। ये इसका उतना प्रॉब्लम नहीं है। अभी इतना जो पेंट है आपको ये करने में कितना टाइम लगती? ये इतना 6 से 7 घंटे लगते हैं। और आपका बेटा भी करते पेंटिंग? हाँ, मैं क्या है स्केच वगैरह डालता हूँ मैं। वो पूरा फ्लफिंग वगैरह ये वो सब उन्होंने करते बाकी का फाइनल मैं कर लेता हूँ। आपके जो आगे बच्चे हैं, अभी न्यू जनरेशन बच्चे, अभी वो भी सीख रहे हैं आपके साथ पेंटिंग? नहीं सीखते। हम क्या है, हम 6 भाई है हम। अच्छा। हाँ। उनमें कोई भी पेंटर नहीं बना, खाली मैं अकेला पेंटर बना। अभी जो आप वहाँ हैदराबाद से यहाँ तक आए, अभी आपको पेमेंट वगैरह कैसे मिलती? नहीं, वही कॉन्ट्रैक्टर जो है ना। अच्छा। उनके थ्रू। ऐसे अभी एवरेज अंकल, अभी स्कूल का छोड़िए, आप जो पेंटिंग का काम करते, अभी स्कूल का नहीं तो कहीं वे भी करते? साइन बोर्ड वगैरह का ये वो करता ना मैं। हाँ। शॉप्स वगैरह का करते। तो आपका एवरेज पर वन डे कितने तक मिलते पेंटिंग से? आप कितने कमाते? इसमें जो है ना कोई वो नहीं है, समझिए आप। कभी
1000 का काम भी मिलता है, कभी 2000 का ही मिलता है, कभी 5000 का भी काम मिलता है, अच्छा अच्छा। ऐसा रहता है। बोलने से हमारी पेंटिंग पे जरा असर पड़ा थोड़ा। इसका ये प्लेस इसका लाइफ अच्छा है सर, अच्छा रहते। 8 साल 9 साल 10 साल तक भी चलता है ये। अगर ये शेड में है ना 10 साल तक चलता, अच्छा अगर धूप में है थोड़ा तो 5 साल तक तो चलता। फिनिशिंग चले हाँ, जाते। क्योंकि वो धूप के मार से जरा थोड़ा कलर्स वगैरह फेड हो जाते हैं। 50 इयर्स बिफोर सीखा है। हाँ जी, तो स्टार्टिंग में आपको प्रॉब्लम हुआ सीखने में? हाँ स्टार्टिंग में बहुत प्रॉब्लम हुआ। हाँ हाँ मगर हमारे उस्ताद जो थे ना मैडम, हमारे पिता के इंतकाल के बाद जो है ना घर का मैं बड़ा था, अच्छा अच्छा। तो काम करने के लिए बड़ी दिक्कत आती थी। वो टाइम में मेरे को 2.5 रुपए मिलते थे डेली 2.5 रुपए खाली कलर मारने के। 2.5 नहीं फिर भी उस टाइम पे वो अच्छा 2 रुपए का भी अरे अच्छा बहुत वैल्यू। अच्छा दौर था मैडम, वो हाँ। 2 रुपए में पूरा 3 टाइम का जलता था, ऐसा था वो दौर। ये तो फ्लावर्स वगैरह है। हाँ आप गेट पर पे जो बच्चों का डाला हाँ जी जी, वगैरह, तो आप उसका मतलब छापते नहीं तो आप खुद मैं खुद बनाते? जैसा ड्राइंग करके बनाते थे। बस ड्राइंग ही करते? हाँ, मेरा 70 अबव 70 అబో है। వింటున్నారు కదా 70+ ఇయర్స్ ఏజ్ ఉందండి అంకుల్ కి. ఇప్పుడు నేను ఈ వీడియోలో అంకుల్ వేసిన పెయింటింగ్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. అంకుల్ చెప్తున్నారు మామూలుగా అంటే మనం ఏదైనా చాప్ వేస్తాం కదా అలా కాకుండా లైట్ గా మనం స్కెచ్ వేసినట్టుగానే వేస్తారు. నేను అక్కడ నుంచి ఆ పిల్లలు నడుస్తున్నట్టుగానే అనిపిస్తుందండి గేట్ దగ్గర వేసినటువంటి బొమ్మలను చూస్తూ ఉంటే. అంటే తను వేసినటువంటి పెయింటింగ్ లో ఎలా ఉందంటే జీవం ఉట్టి పడుతున్నట్టుగా ఉంటుంది. ఇట్లాంటివి అయితే మనకి ఫ్లెక్సీస్ లలో అట్లాంటి ఫీల్ ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుందండి. हम भी सीखेंगे अंकल आपके पास। बिल्कुल जरूर, जो सीखना चाह रहे हैं हम उनके लिए वेलकम। ठीक है, थैंक यू। ఓకే థ్యాంక్ యూ। ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ స్కూల్ కి వచ్చే పిల్లలండి. ఈ పిల్లలను తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అయితే చాలా కష్టపడ్డారు. ఏంటంటే వీళ్ళకి చాలా పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చేటటువంటి పిల్లలే ఉన్నారు. స్వయంగా ఈ స్కూల్లో వర్క్ చేసేటటువంటి సార్ టీచర్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళ ఇళ్లలోకి వెళ్ళి పేరెంట్స్ ని కన్విన్స్ చేసి మరీ తీసుకొచ్చారండి. చూస్తున్నారు కదా చాలా మంది పిల్లలు అయితే వచ్చారు. మెయిన్ ఇక్కడ ఈ స్కూల్ కి ఈ పిల్లలు అట్రాక్ట్ అవ్వడానికి కోసమని ఈ పెయింటింగ్స్ అవి వేయించారని చెప్తున్నారు సార్ వచ్చేసి. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. మీ స్కూల్ ఎట్లుంది? బాగుందా? బాగుందా? డైలీ వస్తారా స్కూల్ కి? ఇంకా ఎందుకు వస్తున్నారు మరి స్కూల్ కి? చదువుకోవడానికి వస్తుందా? ఇంకా ఆటలు ఆడిపిస్తారా మరి మీ టీచర్స్? అవునా? మరి లంచ్ బాగా తింటుండ్రా? ఫుడ్ బాగుందా? అయితే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, నెక్స్ట్ ఇయర్ ఎక్కువ కావాలి. మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తారా? ఈయన స్కూల్ కి నుంచి ఇంటికి వెళ్తారు కదా, అప్పుడు ఏం చేస్తుండ్రు మరి సాయంత్రం? హోంవర్క్ రాసుకుంటుండ్రా? చదువుకోవాలి కంపల్సరీ. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ తెలుసా? మరి ఇప్పుడు మీ అమ్మ నాన్నలు కష్టపడుతుంది కదా, కష్టపడుతుందా? నీ పేరు ఏం నాన్న? ఏం పేరు? సుశీల్. ఓకే సుశీల. నీకు మీ అమ్మ పేరేంటి? అనిత. అనితనా? నాన్న పేరు? గణేష్. గణేష్. ఏం చేస్తారు అమ్మ నాన్న? పనికి వెళ్తారా? నువ్వు ఒక్కడివేనా? అక్కయ్య అన్నయ్య ఉన్నారా? అన్నయ్య ఇంకా నేను. అన్నయ్య ఇంకా నువ్వా? అన్నయ్య ఏం చేస్తాడు? వస్తాడా? స్కూల్ కి వస్తాడా? మన స్కూల్ ఏంటి సార్? ఓకే. వీళ్ళ అన్నయ్య కూడా ఇదే స్కూల్ కి వస్తాడంట. వీడు చూడండి ఎంత చిన్నగా ఉన్నాడు. అయితే ఇక్కడ వీళ్ళకి ఈ స్కూల్ నుంచి ఈ క్లాత్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. యూనిఫామ్ వచ్చేసి బుక్స్ కూడా గవర్నమెంట్ నుంచి వస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి సార్ తో టీచర్స్ తో మాట్లాడినాక ఒక విషయం ఏం తెలిసిందంటే వీళ్ళు చాలా అంటే చాలా పూర్ పరిస్థితిలో ఉన్నారండి. ఇంట్లో అయితే క్లోత్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందంట. ఇక్కడ బాగుందా? స్కూల్ బాగుందా? అవునా? ఏం తిన్నావు ఇవాళ? స్కూల్లో ఏం తిన్నావు?
కిచిడి కిచిడి తిన్నావా? हाँ ఓకే. రోజు రావాలి స్కూల్ కి? అందరు వస్తారా రోజు? ఓకే. భీమ్రావా? ఏ క్లాస్ నువ్వు? सेकंड సెకండ్ క్లాసా? ఇప్పుడు ఈ స్కూల్ కి ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి? ఈ సంవత్సరం వచ్చినవా పోయిన సంవత్సరమా? రెండు 2 సంవత్సరాలు అవుతుందా? మరి స్కూల్ ఎట్లుంది? మంచిగా ఉందా? हाँ ఆ? हाँ ఏం తిన్నావు ఇవాళ? కిచిడి కిచిడి తిన్నావా? అయితే మరి ఇప్పుడు ఈ స్కూల్ కి నిన్ను మీ అమ్మ నాన్న వాళ్ళు పంపించిండ్రా లేకపోతే టీచర్స్ వచ్చి తీసుకొచ్చిండ్లా? సార్ సార్ వచ్చిండా? నువ్వు ఎప్పుడైనా స్కూల్ కి రాకపోతే? ఇప్పుడు నువ్వు సార్ స్కూల్ కి వస్తాడు. రావు ఎప్పుడైనా రావు కదా, అప్పుడు ఎట్లా మరి? సార్ వస్తాడండి. సార్ వస్తాడా ఇంటికి వచ్చి ఆ. తీసుకొస్తాడా? ఏమంటాడు వచ్చి? స్కూల్ కి వెళ్దాందా అంటాడా? हाँ ఆ? हाँ ఆ. మరి ఇంకా స్కూల్ అన్ని ఉన్నాయా ఆడుకోవడానికి? ఉంటావా? ఈ స్కూల్లోనే ఉంటావా? ఇక చదువుకుంటా మంచిగా? हाँ ఆ? बैट बॉल क्रिकेट బ్యాట్ బాల్ క్రికెట్ అన్ని ఉన్నాయా? ఆడతావా? క్రికెట్ నేర్చుకుంటున్నా? हाँ ఏమైతావు మరి పెద్ద అయినాక? మీ సార్ లాగా సార్ అవుతావా లేకపోతే ఏమైతావు? पुलिस పోలీస్ అవుతావా? ఆ. ఓకే, వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రియదర్శిని ప్రియదర్శిని అంటే ఈ అమ్మాయి పేరు. ఏ క్లాస్ నువ్వు? థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్. ఓకే. ఇప్పుడు ఫోర్త్ క్లాస్. ఫోర్త్ క్లాస్ కి వెళ్ళినావా? థర్డ్ క్లాస్ లో మంచి మార్కులు వచ్చినాయి మరి. అవును మీది ఏ ఊరు? ఈ ఊరు కాదని చెప్తున్నారు కదా, అవును ఎవరు కాదు ఏ ఊరు మరి? పరమేశ్వర్ పరమేశ్వర్. ఎక్కడ ఉంటది అది? బైన్సలో ఉంటది. బైన్సా దగ్గర పరమేశ్వర్. ఓకే. మరి నువ్వు ఇక్కడ ఈ స్కూల్లో ఎందుకు చదువుకుంటున్నావు? ఈ స్కూలే నాకు ఇష్టం. ఈ స్కూల్ ఇష్టమా నీకు? ఓకే అవును. ఓకే. ఎందుకురా? ఎందుకంటే సార్లు టీచర్లు మంచిగా ఉన్నారు అందుకే. అవునా? వింటున్నారు కదా, ఈ చిట్టి తల్లికి ఈ స్కూల్ అంటే చాలా ఇష్టమట. ఎందుకంటే సార్లు టీచర్లు బాగున్నారని చెప్తుంది. మరి 5th క్లాస్ అయిపోయిన తర్వాత ఎట్లా చేస్తావు మరి? నేను ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పోయితావు ఇక? ఎట్లా మరి? ఈ సార్లు టీచర్లు అక్కడ ఉండరు ఇక. నేను ఇక్కడ ఒక్కొక్కసారి వస్తా. వస్తావా? అవునా? ఓకే ఓకే. ఏమైతావు మరి పెద్దగా అయినాక? కలెక్టర్ అయితే కలెక్టర్ అవుతుందంట. ఓకే, వెరీ గుడ్. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఒక మన తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర స్టేట్ నుంచి కూడా ఇక్కడికి వలస వచ్చినటువంటి కూలీల పిల్లలటండి. ఈ రోజు కొంతమంది రాలేకపోయిండ్రు, అంటే చాలా స్ట్రెంత్ ఈ ఇయర్ అయితే ఆ ఎక్కువ మొత్తంలోనే పిల్లలు ఈ స్కూల్ కు రావడం జరిగింది. అంటే మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన వాళ్ళు కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళు వెళ్తా ఉంటారు. వన్ వీక్ వరకు కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళడం అట్లాంటిది జరుగుతుంది. ఏంటంటే ఈ స్కూల్ వచ్చేసి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉందండి. అంతేకాకుండా నేను మీకు వీడియోలో స్కూల్ మొత్తం షేర్ చేస్తాను. అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనకు పిల్లలు చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి సార్ గాని టీచర్స్ గాని చాలా ప్రేమగా చూసుకుంటారండి. అందుకోసమని ఇక్కడ అంటే ఈ వీడియో నుంచి కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మనకి ఇంత మంచి ఫెసిలిటీస్ తో ఉన్నటువంటి స్కూల్ ఉందండి. ఈ స్కూల్ ని మీరు అందరు కూడా సద్వినియోగం చేసుకోండి. టీచర్స్ స్టాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. 5th క్లాస్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ చదువుకోవచ్చు. ఎట్లుంది? బాగుందా? మరి మీ సార్ ఇంకా టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ప్రేమ చూసుకుంటున్నా? ఇదే స్కూల్ ఉండాలి ఇక 5th వరకు. ఓకేనా? బాయ్ చెప్పండి ఒకసారి అన్నకి. చూస్తున్నారు కదండి, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడుతున్నాయండి. ప్రతి ఒక్క ఫెసిలిటీ కూడా ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనకి ఉంటుంది. పెయింటింగ్స్ అయితే చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఉంటున్నాయండి. ఈ స్కూల్ వచ్చేసి మా ఇంటికి ఎదురుగా ఉంటుంది. ఈ అంకుల్ పెయింటింగ్స్ చేస్తూ ఉంటే నేను 2-3 డేస్ నుంచి చూస్తున్నాను. అంటే తనని వెళ్ళి కలవాలని అనిపించింది, ఇంకొచ్చాను. మళ్ళీ అనిపించింది ఎందుకో అంకుల్ని కూడా నా వీడియో ద్వారా ఇంట్రడ్యూస్ చేద్దామని. ఆ తర్వాత ఇక్కడ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలను కలిశాక చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. మామూలుగా స్కూల్కు వెళ్ళడం అంటేనే భయపడే పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ప్రేమగా చూస్తున్నారు. మేము డైలీ వస్తామని చెప్తున్నారండి. ఇక్కడ ఈ అబ్బాయి వచ్చేసి అంకుల్ వాళ్ళ అబ్బాయి. తను కూడా అత్యద్భుతంగా పెయింటింగ్స్ అనేవి వేస్తూ ఉంటాడు.
అయితే ఇక్కడ మనకి గవర్నమెంట్ స్కూల్స్లలో గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ని కూడా ప్రొవైడ్ చేస్తుందండి. అంతేకాకుండా కొన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా ఇట్లాంటి కొన్ని ఎక్స్ట్రా మనకి ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనకి సమకూరుతున్నాయి. సో మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ని అందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.